రాష్ట్రంలో అన్ని జిల్లాలలో జరుగుతున్నటువంటి ఈ పిఆర్సీ సాధనా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమానికి అదేవిధంగా విలేజ్ నిరాహారీక్షలకు వచ్చేసినటువంటి వివిధ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అలాగే ఉపాధ్యాయులకు మిగతా ఇంజనీర్స్ నాయకులకు అందరికీ కూడా ఉద్యోగాలు తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ మిత్రులారా సభ నిండుగా జరగాలని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈ పిఆర్సీ సాధన సందర్భంగా నేను స్లోగన్ పలికిస్తా సార్. మనందరూ కూడా గట్టిగా మన నినాదాలను వినిపించాలని తదుపరి తెలియజేస్తున్నాను. రద్దు చేయాలి పిఆర్సీ సిగరెట్ జీవులను వెంటనే, రద్దు చేయాలి పిఆర్సీ సిగరెట్ జీవులను వెంటనే, రద్దు చేయాలి పిఆర్సీ సిగరెట్ జీవులను వెంటనే, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, రద్దు చేయాలి పిసిపిఎస్ విధానాన్ని వెంటనే, కొనసాగించాలి పాదయాత్ర వెంటనే, కొనసాగించాలి పాదయాత్ర విధానాన్ని వెంటనే, నశించాలి ప్రభుత్వం వైఖరి, నశించాలి ప్రభుత్వం వైఖరి, నశించాలి ప్రభుత్వం వైఖరి. వర్ధిల్లాలి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల పెంచాల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెంచాల ఐక్యత. వద్దురా వద్దురా అసపదమైన పిఆర్సీ, వద్దురా వద్దురా అని చెప్పారు. వద్దురా వద్దురా అసపదమైన పిఆర్సీ, వద్దురా వద్దురా అసపదమైన పిఆర్సీ, అశాస్త్రీయమైన పిఆర్సీ, అశాస్త్రీయమైన పిఆర్సీ, కోతల వాతల పిఆర్సీ, కోతల వాతల పిఆర్సీ, కోతల వాతల పిఆర్సీ. ఓకే సార్. మరి ప్రభుత్వము ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా మనకు విన్న పోసి మీకు మంచి గడ్డ పెరుగు పెడతా, మంచి నెయ్యి వేస్తా, మంచి భోజనం వడ్డిస్తా అని చెప్పి అనేక రకాలుగా అనేక హామీలు ఇచ్చి తన యొక్క మేనిఫెస్టోలో మరి అనేకమైన హామీలు ఇచ్చి మనల్ని బాగా నమ్మించినటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వం. మరి ప్రతి చోట కూడా ఎక్కడ ఉండే కూడా మరి ప్రతి ఉద్యోగికి ప్రతి ఒక్కరికి తన యొక్క హామీలను అంటే సీఎం కుర్చీ సాలకు నేను హామీలు ఇచ్చే సరిపోతుందని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా హామీలు ఇస్తూ పోతూ మరి ఈనాడు తన యొక్క మేనిఫెస్టోను ఆ దేవుని దయ, ఆ బైబిల్ సాక్షిగా, ఆ ఖురాన్ సాక్షిగా, ఆ భగవద్గీత సాక్షిగా ఇది నాకు సమాధానం చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి గారు. మరి ఆనాడు వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ప్రతి ఒక్క సిపిఎస్ వృద్ధుని ప్రతి ఉద్యోగులు కనుక ఈ హక్కులు తెలుసుకున్నారు. ఈ యొక్క మేనిఫెస్టో నవరత్నాలలో ఈ సిపిఎస్ కూడా రద్దు చేస్తానని చెప్పి పెట్టడం జరిగింది. మరి ఆ నవరత్నాలలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేస్తున్నావు కానీ మరి ఈ సిపిఎస్ అనేది నాకు మరి హామీ ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి మరి సజ్జల రామకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి సిఎస్ సమీర్ శర్మ గారు కూడా మొన్న విలేకరుల సమావేశంలో అసలు సిపిఎస్ అంటే ఏమిటి అని చెప్పి అడగడం చాలా సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అప్పుడు మీకు తెలియకుండానే ఇలాంటివన్నీ కూడా హామీలు ఇచ్చినారా, ఈ సిపిఎస్ పైన తెలియకుండానే మీరు హామీ ఇచ్చినా అని చెప్పి మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నాను. మరి అదేవిధంగా మరి పిఎస్ను కూడా మేలైన పిఆర్సీ ఇస్తా, సకాలంలో డిఎస్తా అని చెప్పి అందరి ఉద్యోగులను కూడా ముద్దులు పెట్టి ఆశీర్వదించి మరి ఓట్లు నమ్మి మనందరూ కూడా ఈ ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే మనకు మేలైనటువంటి సౌలభ్యాలు కల్పిస్తానని చెప్పి మనం అందరం కూడా మరి ఎగిరి గద్దలు వేసి ఓట్లు వేసినాం. దాదాపు 90% మన ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఓట్లు వేసినారు. కానీ ఇప్పుడు మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులు నీకు గుర్తుకు రాలేదా అని చెప్పి ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. మరి అదేవిధంగా మరి ప్రభుత్వము తన మొండి వైఖరితో మన ఎన్నో సంవత్సరాలుగా 75 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వము మరి ఆనాడు భారతదేశంలో స్వాతంత్రం కోసము మన స్వాతంత్రవేత్తలు ఏదైతే పోరాటం చేశారో మన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల కోసము మరి మన భూమికందరూ కూడా త్యాగం చేసి సాధించినటువంటి మన యొక్క హక్కులను ఈయన ఎవరు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు మీకు ఈ హక్కు ఎవరు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మమ్మల్ని అడిగిన రద్దు చేసినావా, మరి అడగకుండానే మరి ప్రతి ఒక్కరు కూడా రద్దు చేసుకుంటూ అడగలేని విషయాన్ని 62 సంవత్సరాలు అడగలేదు. ఈ విధంగా ప్రతిసారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి 62, 64, 100 సంవత్సరాలు మీరే ఉండండి ప్రభుత్వం చెప్తే మరి వెనకాల మా పిల్లలు
ఉన్నటువంటి నిరుద్యోగులు ఏమి కావాలని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాను. ఏ ఉద్యోగి కూడా 60 సంవత్సరాలు అడగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాను. వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి కోరుతున్నాను. మరి నిరుద్యోగ వ్యవస్థ చాలా పెరిగిపోయింది. మరి ఆ విధంగా నిరుద్యోగులను ఉద్యోగం కల్పించకుండా వాళ్ళను మరి ఒక విధమైనటువంటి వాళ్ళను ఒక విధమైనటువంటి ప్రమోదం ఇస్తున్నావు. వాళ్ళు ఏమి కావాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఉన్నటువంటి అమరావతి రాజధాని 3 ముక్కలు వేసి 3 అందమైన రాజధానులు నిర్మిస్తానని చెప్పినావు. ఎక్కడే కానీ ఒక రాయి వేయలేదు. అదేవిధంగా మాకు ఉన్నటువంటి డిఎల్ అన్ని కూడా ముక్కలు చేసినావు. మొత్తం ముక్కలు చేసినావు. పిఆర్సీ ముక్కలు చేసినావు. హెచ్ఆర్ఎన్ ముక్కలు చేసినావు. అన్ని ముక్కలే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా. కాబట్టి మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీ అందరూ కూడా మరి ఎవరికి జీతాలు పెంచుకుంటారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. మరి ప్రతి ఒక్కరు ఏదైనా మరి డబ్బులు మీ ఉన్నటువంటి అలవెన్సులు కావచ్చు, పిఆర్సీ మరి మీ జీత భత్యాలను అలవెన్సులన్నీ కూడా మరి మా వెట్టింపు చేసుకుని మరి మా జీతాలు కోతకు వస్తున్నావు. రేపు పెంచడానికి కొత్త జిల్లాలు ఏర్పాటు తీసుకొచ్చాను. అంటే సరిగా రోడ్డు వేయని వ్యక్తి ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి అన్ని సౌలభ్యాలు కల్పిస్తాడా? కానీ కనీసం ఎస్ఆర్ఏ డిఎల్ సకాలం లేనటువంటి ముఖ్యమంత్రులకు మరి అలాంటి ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ ఉద్ధరిస్తామని చెప్పి అడుగుతున్నాను. మరి రాష్ట్రాన్ని తిరోగంలో ప్రయాణం చేస్తున్నావు. రాబోయే భవిష్యత్తుకి ఏం సమాధానం చెప్తామని చెప్పి తెలుస్తున్నాను. మరి కాబట్టి అదే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మా దగ్గరికి రాలే చర్చ పెడుతున్నారు. మీరు రాజకీయాలు చేస్తున్నామని చెప్పి తెలుస్తున్నాను. బీఆర్సీలో మా జీతాలు తగ్గినాయనేవి మీకు తెలియజేస్తాము. మీరు అలా సత్యనారాయణ ఎంత డబ్బులు ఇస్తున్నారని చెప్పండి. మీ జీతా బత్యాలు వాళ్ళకు మరి ఆయనకు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు మీరు జీతా బత్యాలు వదులుకోండి. మీ ఆటలు మాకేంటి? మా ఆటలు మీకు మేము కూడా జీతాలు కూడా పనిచేస్తారు ఇస్తున్నారు తెలియజేస్తున్నాను. మరి ఆ విధంగా నువ్వు ఇచ్చేది మాకు ఫిట్మెంట్ కాదు, రివర్స్ ఫిట్మెంట్ ఇస్తున్నావు. నువ్వు మరి రివర్స్ చేస్తున్నావు. ఇవన్నీ మీకు తెలిసి చేస్తున్నావు తెలియజేస్తున్నాను. మరి రాబోయే మా ఉపాధ్యాయ విద్యార్థులు కూడా ముక్కలు చేసినప్పటికీ మరి ఇంటింటికి బియ్యం అయ్యా అమ్మా అని చెప్పి నీ దగ్గర బియ్యం వస్తున్నావు. మరి మా పాఠశాలలో విద్యార్థులు మరి బాల్యవిద్యార్థులు నిర్వహణ చేసి మరి వేరే పాఠశాల 3 కిలోమీటర్ల పాఠశాల పంపిస్తున్నావు. మరి అక్కడ ఆటో వ్యక్తి బియ్యం ఇస్తున్నావు. మరి ఈ పిల్లలు ఏ విధంగా ఆ పాఠశాలకు చేరుతారని చెప్పి అంటే రాబోయే కాలంలో తిరోగంలో ఉన్న విద్యార్థులు కూడా ఎప్పుడూ అక్షరాస్యత నిరక్షరత పేర్కొపెట్టే 10 కిలోమీటర్ల ఒక పాఠశాల అని చెప్పి అక్షరాస్యతను డెవలప్ చేయాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం అన్ని రివర్స్ అంటే వాళ్ళు చేయకూడదు అని కథలు చెప్తున్నారు. మరి అసలు కమిటీ వేసినారు గత ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వం మరి అసలు కమిటీ ఇచ్చినటువంటి కమిటీని బయట పెట్టకుండా ఆ విషయాలు బయట పెట్టకుండా ఈ సొంత వ్యక్తులతో మరి ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేసుకుని దాంట్లో ఉన్న అంశాలను మీరు తీసుకొని అమలు చేయడానికి ఎవరని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అది గత ప్రభుత్వంలో అసలు సమస్య కమిటీ చేశారని చెప్పి ఆయన మీద మీకు ఎవరు కోపమా? మరి ఆ విధంగా లేకుండా మీరు సొంతంగా కమిటీ వేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరి ఆ ఉన్నటువంటి విషయాలను కూడా గ్రహించి నువ్వు టీఆర్సీ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నావు. మరి 5 సంవత్సరాలు 39% ఆర్థిక అభివృద్ధి సాధించమని మీరే కాగునీరు కూడా తెలియజేస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ చూసినా కానీ నిత్యావసర కావచ్చు ఆకాశం ధరలు ఉన్నాయి. మరి మీరేమైనా పెట్రోల్ తగ్గించినారా? ఇతర రాష్ట్రంలో పెట్రోల్ తగ్గించినారు. కానీ ఇక్కడ మరి పెట్రోల్ కూడా తగ్గించకుండా మరి మన ఆర్థిక మనకు మనలో పన్నులు వేసుకుంటూ అదేవిధంగా ఇసుక రేట్లు మద్యము ద్వారా డబ్బులు మొత్తం సంపాదించుకున్నారు. మరి ఆ డబ్బులను ఎక్కడ పోయినని చెప్పి నేను అడుగుతున్నాను. రోజుకు వచ్చిన ఆదాయాన్ని కూర్చొని సరే ఓకే ప్రజాశక్తి మనకి నువ్వు ఇస్తున్నావు ఇచ్చేసి వాళ్ళ భాగము మాకు కూడా పట్టాలు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ముఖ్యమంత్రి గారు మరి అందరినీ బయటిస్తూ మరి మీ స్కూల్ దగ్గరికి వచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కేటాయిస్తూ ఉంటున్నారు. నీకు శాసన స్కూల్ నుంచి కేటాయిస్తామని చెప్పి మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు కేటాయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికలలో 10 ఈవీఎంలు కూడా మేము బుద్ధి నేను కదిలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాను. కాబట్టి మాకు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే నేను పాతాల గంగలో కలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇస్తున్నా మీకు అందరికీ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల లాభం కోసం 4 రెట్లు కింది దిగడానికైనా నేను సిద్ధంగా ఉన్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన దిగడం కాదు 4 రెట్లు మన పోరాటం ద్వారా మనం దించామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మా ఫిట్మెంట్ ఇస్తే నేను చేసేది ఇస్తే 14 అన్నావు, 14 నుంచి 23కి వచ్చావు అంతే అన్నావు. కానీ ఈరోజు 4 మెట్లు తింటానంటావు. ఇదే మొండి పట్టుదలతో ఉంటే 4 కాదు 10 మెట్లు కూడా తినడానికి మా పోరాటం మా ఉద్యమం అలా ఉందని ఒకసారి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా మీరు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ప్రజాసేవ చేస్తామని మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీగా ఎన్నుకోబడ్డ తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వైసీపీకి సంబంధించిన 151 ఎమ్మెల్యేలో ఎవరైనా సొంతం
ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా, సొంత కారు లేని వాళ్ళు ఉన్నారా? అటువంటి వాళ్ళకే నువ్వు ఇంకెత్తే కింద 40,000 కార్లు ఒకరికి ఒకరిపోతే వాళ్ళ కార్లు వెళ్తూ, డీజిల్ వెళ్తూ, డ్రైవర్ వెళ్తూ ఇస్తూ ఒక 5 సంవత్సరాలు ప్రజాసేవ చేస్తే అది ప్రజాసేవ చేయరు వాళ్ళు. 5 సంవత్సరాలు వాళ్ళ సంపాదన ధ్యేయం వాళ్ళ ఆ ధ్యేయంలో ఉన్న వాళ్ళకే నువ్వు ఆ స్థాయిలో అలవెంతులు ఇస్తూ ఈ రోజు దాదాపు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరినాడంటే దాదాపు 30 సంవత్సరాలకు పైగా తను సర్వీస్ ప్రజల కోసమే చేస్తాడు. అటువంటి ఉద్యోగికి పెంచిన హెచ్ఆర్ఐని తగ్గించడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా మా వచ్చే జీతాన్ని కూడా తగ్గించడం ఎంతవరకు సమంజసం? ఈ వేదిక ద్వారా మూర్ఖుడైతే రాజు చుట్టూ ఉండే మంత్రులందరూ కూడా మూర్ఖులు అవుతారనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇంతవరకు దాదాపు రాష్ట్ర మంత్రివర్గంలో అంతో ఇంతో తెలివి ఉన్న ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి అనుకుంటే ఆర్థిక శాఖ మంత్రి జిల్లా చంద్ర బుగ్గన గారు అనుకున్నాం మనం. కానీ ఇప్పుడు ఆయనకు 23కు 27కు తేడా తెలియలేకపోతుందంటే ఆయన ఏ స్థాయి మూర్ఖుడు జగన్ మంత్రివర్గంలో ఉండి ఆయన కూడా అదే స్థాయిలో మూర్ఖుడుగా తయారైనాడు. మనం తప్పకుండా మనం ఒప్పుకోవాల్సిన అంశమే. ఎందుకంటే 23కు 27కు తేడా తెలియడం లేదు, 20% 8% తేడా తెలియడం లేదు. కానీ జీతాలు పెరిగినాయి అంటారు. ఈ వేదిక ద్వారా మనం ఎక్కడే చెప్తున్నాం, మీరు ఏదైతే ప్రజల్లో అసత్య ప్రచారం చేస్తున్నారో జీతాలు పెరిగినా కూడా మీరు కావాలని ఉద్యమం చేస్తున్నారు. చర్చకు సిద్ధం. ఈసారి చర్చ ఎక్కడ ఏసీ రూముల్లో కాదు, ఒక ప్రజావేదికలో ఆప్షన్ ఫామ్ మన డీడీఓలకు ఇవ్వాలా. దాన్ని తప్పకుండా ఇక్కడ ఉండే ప్రతి ఒక్క న్యాప్ మీద ఉండేవాళ్ళు నాయకులందరూ కూడా మన సోదర ఉద్యోగులందరూ తెలిపినప్పుడు మాత్రమే, ఒకవేళ వాళ్ళు బలవంతంగా జీతాలు ప్రాసెస్ చేసినా మనం న్యాయంగా పోరాడి దాన్ని మన పాత జీతాలను మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇంకా జరగబోయే పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాలు మీరు ఇదే స్ఫూర్తి కల్పించాలా. పోరాటం ఇదే విధంగా కొనసాగితే పేరు వాట్సాప్ నంబర్ గ్రూప్ కి అందరు పంపడానికి మీద జిల్లా స్థాయి కేంద్రీయ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి కానీ ప్రతిరోజు సాయంత్రానికి ఒక మెమోరీ కానీ చూడండి కానీ విడుదల చేయడము, తద్వారా వీడియోలపై ప్రజలు తీసుకొని వస్తూ ఉన్నారు ప్రభుత్వము. అంటే వారికి ప్రభుత్వానికి ఎవరే తెలిసింది మనం చేసే ఉద్యోగం ద్వారా వారి ఇబ్బందుల్లో పడతారని చెప్పేసి ఏదో విధంగా ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలి, అదేవిధంగా వారు చెప్పిన షరతులకు లోబడి పనిచేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. వాళ్ళలో భయం మొదలైంది కాబట్టి ఈరోజు ఈ విధమైనటువంటి చర్యలకు వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. మనల్ని ఒంటరి కోరికలు కోరడం లేదు, ఏది అడగడం లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు గతంలో చేసినటువంటి హామీలు నెరవేర్చే బాధ్యత మీరే అని ఒకసారి మనం గుర్తు చేస్తున్నామే తప్ప కొత్తగా మనకేమి గతంలో తక్కువగా చాలా మంది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటే అడుగుతున్నానయ్యా, మీరు ఏమి చదవకుండా కూడా ముఖ్యమంత్రి వరకు పోవచ్చు, కానీ ఏ చదువు లేకుండా, ఏ విజ్ఞానం లేకుండా, ఏ విధమైనటువంటి కాంపిటేటివ్ రాయకుండా ఉద్యోగస్తులు మాత్రం కాలేరు. కాబట్టి నిన్న సజ్జల గారు మాట్లాడుతూ నాయకులకు సరైన ఆలోచన అవగాహన ఉందో లేదో చర్చలకు రావడం లేదని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు. ఇది పూర్తిగా మీరు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటూ నాయకులందరినీ కూడా గతంలో 2 సార్లు రాష్ట్ర నాయకులను చర్చలు పిలిచినప్పుడు మీకు తెలియదా? ఈరోజు మీరు చెప్పిన మాటలకు అనుగుణంగా మా నాయకులు ఉండడం లేదనేటువంటి ఉద్దేశంతో అవాకులు చవాకులు మాట్లాడితే ఉద్యమం యొక్క రుచి మీరు చూడాల్సి వస్తుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ మెమోలు కానీ విడుదల చేస్తూ గతంలో ఉన్న ప్రభుత్వం కంటే కూడా టార్చర్ ఎక్కువైపోయింది. అదేవిధంగా ఇంత టార్చర్ను భరాయించి కూడా ఉద్యోగాలు చేస్తున్నారంటే జీతభత్యాలు సమయానుకూలంగా జరుగుతాయని చెప్పేసి ఆశతోనే చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవరత్నాలు కూడా ప్రజల వద్దకు తీసుకుపోవడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉపయోగిస్తున్న రోజు కష్టపడుతూ ఉంటే మీరు కాబట్టి ఈరోజు ఈ నిరంకుశమైనటువంటి డిఫరెంట్
ఐఆర్ 21% ప్రకటించారు. గతంలో దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఐఆర్ కంటే ఫిట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇలా వారిచ్చిన హామీ ఏది కూడా ఉద్యోగస్తులకు నెరవేర్చలేదు. కాబట్టి మనము ఖచ్చితంగా సమ్మె కార్యక్రమానికి కానీ మనం ఉడకైతే ఉత్సాహంతో ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి మన యొక్క పోరాటాన్ని మన యొక్క డిమాండ్లను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు మనం అందరం సమాయత్తమై కంకరబద్దలు కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలతో ఆర్సీ సాధన సమితి కర్నూలు జిల్లా ఆధ్వర్యాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈరోజు ఈ పిఆర్సీ కొరకు చేస్తున్నటువంటి శిబిరానికి వచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ కార్మిక సంఘాలందరికీ కూడా రాష్ట్ర శాఖ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పక్షాన అందరికీ ఉద్యమాభినందన సాధిస్తుందని చెప్పి చెప్పినటువంటి ఛాలెంజ్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని పోరాటాలకి మరోసారి ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ